హాయ్ అండి, లక్ష్మీ దుర్గా ఛానల్కి స్వాగతం. ఇదైతే మేము సౌత్ ప్యాడ్రే ట్రిప్ వెళ్ళినప్పుడు రికార్డ్ చేశానండి. ఇది పారాసైలింగ్కి వెళ్ళామండి మా ఫ్రెండ్స్, మేము కూడా. వీళ్ళిద్దరైతే మా ఫ్రెండ్స్. నేను కూడా చేశానండి వీళ్ళ తర్వాత. సరిగ్గా రికార్డింగ్ రాలేదు, అందుకే అది పెట్టకుండా ఇది పెడుతున్నాను, పర్మిషన్ తీసుకుని పెడుతున్నా. సో దీంట్లో యాక్చువల్లీ పారాసైలింగ్కి గ్రూప్ టూ పీపుల్ని ఒక గ్రూప్ లాగా వెళ్ళమన్నారండి. సో వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు ఏంటంటే మొత్తం బెల్ట్స్ తోటి అంతా టైట్గా ఫిక్స్ చేశారండి. ఒక రోప్కి ఆ పారాషూట్ని ఫిక్స్ చేసి దాంతో ఇదిగోండి ఎలా పైకి సెయిలింగ్ చేస్తూ ఉన్నారు. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి. పైకి వెళ్ళేంత వరకు అయితే నేనైతే చాలా భయపడ్డాను. పైకి వెళ్ళి ఒక 1 minute తర్వాత కానీ నేను కొంచెం సెటిల్ అవ్వలేదండి. అప్పుడు కానీ చుట్టూ చూడడం మొదలు పెట్టలేదు. అప్పుడు అసలు ట్రిప్ మొత్తం కూడా నేనైతే ఆ బెల్ట్స్ని వాటిని అయితే గట్టిగా పట్టుకునే ఉన్నాను. చూసారా, వెనకాల ఉన్న బ్రిడ్జ్ యాక్చువల్లీ ఐలాండ్లోకి వెళ్ళే బ్రిడ్జ్ అండి. బీచ్కిను మెయిన్ ల్యాండ్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా చేశారనమాట, ఐలాండ్లోకి ఈజీగా ట్రావెల్ చేయడానికి. చూసారా వేవ్స్ అవి ఎంత బాగా వస్తున్నాయో. అది ఈ రోప్ కట్టిన తర్వాత షిప్ని నడుపుతూనే ఉంటారండి. షిప్ తిరుగుతూనే ఉంటుంది. 10 minutes అండి మొత్తం. మనం పైనుండే టైం 10 minutes. వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. ఇలాగ మేమైతే సన్సెట్ టైంలో వెళ్ళాము. చాలా వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి. ఫర్ ఏ చేంజ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ అది చేసిన తర్వాత నా మీద నాకే చాలా ప్రౌడ్గా అనిపించింది. ఇట్స్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, ట్రై చేయాల్సిందే. మీరు కూడా ఇలాంటి ట్రిప్స్ ఏమన్నా వెళ్తే సెక్యూర్డ్గా అంత జాగ్రత్తగా తీసుకెళ్తారనుకుంటే ప్లీజ్ డూ ట్రై డిఫరెంట్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అని అయితే రికమెండ్ చేస్తాను. మీకు ఒకవైపేమో సన్ రేస్ బాగా పడుతూ ఇంకోవైపు నీడలాగా వచ్చి చాలా బాగా అనిపించిందండి ట్రిప్ ఇదంతా కూడాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేయాలని ఫ్యూచర్లో ప్లాన్ అండి. విల్ సీ, బై గాడ్స్ గ్రేస్ విల్ సీ హౌ మచ్ నేను చేయగలుగుతాను అనేది. మళ్ళీ దిగేటప్పుడు కూడా ఇదిగోండి పక్కన వెళ్తుంది, ఇది డాల్ఫిన్ వాచ్కి వెళ్తున్న క్రూజ్ అండి. అది మెల్లగా స్లోగా కిందకి దింపుతున్నారు చూసారా. ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రం కాళ్ళ మీద ల్యాండ్ అవ్వమని చెప్పారండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ట్రైనింగ్ చేస్తారు. నేను దిగేటప్పుడు కొంచెం ఇదయ్యాను కానీ బట్ దే ఆర్ దేర్ టు టేక్ కేర్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.